రైతుకి 400 కోట్లు అయితే 400 కోట్లైనా అవుతుంది. ఎంతైతే అంత ఇచ్చేసాడు ఇతను, వ్యూహాత్మకంగా చేశాడు. అది విజన్ అంటే రూపాయి మిగుల్చుకుంటూ రైతుకి బెనిఫిట్ చేశాడు. అట్లాగే ఈ ఇంటర్వీన్ ఎప్పుడైతే రైతు ఇబ్బంది పడుతున్నాడో ఆ టైంలో ప్రభుత్వం ఇంటర్వీన్ అయి కొన్నది. అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం కొంట బిగించేసిందో ఆటోమేటిక్గా కొన్నారు. అప్పుడు కొన్ని వాటికి సమస్యలు వచ్చిన మాట వాస్తవం, ఒప్పుకోవాలి. అప్పుడు 20% వచ్చింది, ఇప్పుడు 80% వస్తుంది. 20% ఇప్పుడు సుఖపడుతున్నారు. ఎక్కడో ఎందుకు మిగతా అన్నీ పక్కన పెట్టండి. ఈనాడు జ్యోతినే రాసినాయి కదా ఎరువుల గురించి, ఈనాడు జ్యోతినే కదా రాసింది మినుముల గురించి, కందుల గురించి, మిర్చి గురించి, పత్తి గురించి, టమోటా గురించి, మామిడి గురించి. మరి వాళ్ళకే రాస్తున్నారు కదా, వాళ్ళకి అభిమాన పత్రికలే రాస్తున్నాయి కదా రైతుల కష్టాల గురించి. దాని మీద ఏదన్నా అనగానే ఇప్పుడు ఆ మ్యాంగో రైతు నిన్న పెద్ద ఎత్తున అజిటేషన్ చేశాడట అక్కడ. ఇవాళకి కూడా డబ్బులు ఇవ్వలేదు, ఆ రోజున ఇచ్చేసామని చెప్పాడు అచ్చెన్నాయుడు. ఏంది అంటే 3-4 నెలల తర్వాతనో గవర్నమెంట్ డబ్బులు వేశారట, 2 రూపాయలు 3 రూపాయలు. ఆ కంపెనీ వాడు ఇవ్వట్లేదంట డబ్బులు. అప్పుడు ఏమన్నారు, దానికి జ్యోతి ఇళ్ళు రాసుకొచ్చిన నీచ కథనాలు పెద్దిరెడ్డి సంస్థలు అవన్నీ అన్నారు. మరి మూసాయి, తీసుకో, నువ్వు ఎందుకు తీసుకోవాలా, అంతే కదా. పెద్దిరెడ్డి వాళ్ళ కన్సర్లు అయితే వాళ్ళు ఆ రోజునే చెప్పాడు మాది కాదు టీడీపీ వాళ్ళు అంతా అని చెప్పేసి. పల్ప్ ఫ్యాక్టరీ